బాధపడ్డాను. మా వాళ్ళు చాలా మంది నన్ను ఎప్పుడు రాగాలు జబ్బుతో ఉంటుంది అది ఇది అని అనేవాళ్ళు. అసలు ఇక నమ్మకం లేదు. ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు నాకైతే లైట్గా ఉండేది, మా మాస్టర్కి అసలు నమ్మకం లేదు. ఇన్ని తిరిగా ఈ చర్చిలో నువ్వు బాగుపడ్డావేంటి, అది ఇది వెళ్ళిపోదాంపా అన్నారు. నాకు కూడా ఆయన అన్నట్లాగా అవిశ్వాసం వచ్చేసి వెళ్ళిపోదాం అన్నారు. అయితే ఇక్కడ అంతకుముందు ప్రార్థనలో ఉండటానికి ఒక ఫ్యామిలీ వచ్చారు ఇక్కడికి వేరే ఊరు నుంచి. ఆమెకి అన్నం తింటానే ఉన్నాం, తింటా ఆమెకి ఇంటికో సడన్గా బాల కడుపు ఇంత ఎత్తి ఉబ్బిపోయింది, తెచ్చిలో పడుకోబెట్టారు. అప్పటికి నేను వచ్చి 4-5 రోజులు అవుద్దేమో. ఇంత వద్దు ఉబ్బిపోయింది, ఇదేంటి గట్టయింది, సాగు బతుకుల్లో ఉంది. నాకు అసలు ఫస్ట్ టైం చూడడం భయం వేసిపోయింది నాకు. మా మాస్టర్కి హైగారు ఇక మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి, ప్రభు స్వస్థపరిచి నువ్వు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటా అని. అసలు ఆమెకి 10 నిమిషాల్లో రిలీఫ్ అయిపోయింది. అది చూసి మా మాస్టర్ని కళ్ళు తెరుచుకున్నాం. నాకు అది క్రైస్తవులు జీవిస్తున్నానే కానీ ఇంత అద్భుతంగా టీవీలో చూడడమే